ఓం శాంతి. గుడ్ మార్నింగ్. ఈరోజు ఈ సాకార మురళిలో బాబా చెప్తారు, ఆత్మ ఉన్నతి కోసం జవాబుదారీ తండ్రి. ఇట్లా ఈ శరీరాన్ని ఉన్నతి కోసం మనుషులు ఎంత అరేంజ్మెంట్స్ చేస్తారు, ఎంతెంత ప్రబంధం చేస్తారు. సో సాకార మురళిలో బాబా చెప్తారు, मीठे बच्चे मनुष्य शरीर की उन्नति का प्रबंध रचते हैं, आत्मा की उन्नति का चढ़ती कला साधन बाप ही बताते हैं. ये बाप की ही రెస్పాన్సిబిలిటీ है. బాబా చెప్తారు, ఏ విధంగా మనుషులు శరీర ఉన్నతి కోసం ఏమేమి చేస్తారు. హాస్పిటల్ ఓపెన్ చేస్తారు, ఇంకా లాఫింగ్ క్లబ్ ఓపెన్ చేస్తారు, ఇంకా ఎంతెంతో చేసినారు. అయితే అదంతా శరీర ఉన్నతి కోసమే. ఎక్సర్సైజ్ చేసే ఇన్స్టిట్యూషన్ ఓపెన్ చేస్తున్నారు, అన్ని శరీరానికి. అయితే ఆత్మ ఉన్నతి కోసం కానీ చడ్తీ కళ కోసం సాధన ఒక్క తండ్రి మాత్రమే చెప్తారు. ఇది తండ్రిదే జవాబుదారీ, ఆత్మ ఉన్నతి. మళ్ళీ ప్రశ్న అడుగుతారు బాబా, सदा बच्चों की उन्नति होती रहे, इसके लिए बाप कौन कौन सी श्रीमत देते हैं. అంటే బిడ్డలు సదా ఉన్నతి అవుతూ ఉండాలి, దీనికోసం తండ్రి ఏమేమి శ్రీమతం ఇచ్చినారు. ఆన్సర్, ఫస్ట్ శ్రీమతం బాబా చెప్తారు. మొదట్లో బాబా చెప్తారు, अपनी उन्नति के लिए एक फर्स्ट पॉइंट है, सदा याद की यात्रा पर रहो, याद से ही आत्मा की जंक निकलेंगी. सेकंड पॉइंट, कभी भी बीती को याद नहीं करो और आगे के लिए कोई आश नहीं रखो. थर्ड पॉइंट, शरीर निर्वाह कर्म भले करो, लेकिन जो भी टाइम मिले वो वेस्ट नहीं करो, बाप की याद में टाइम सफल करो. फोर्थ पॉइंट, कम से कम 8 घंटा ईश्वरीय सेवा करो तो तुम्हारी ఉన్నతి होती रहेंगी. అంటే బాబా మొదటి మాట ఏమంటే, మన ఉన్నతి కోసం మనం సదా తలంపుని యాత్రలో ఉండాలి. ఆత్మ అంటే తలంపు ద్వారానే ఆత్మలో ఉండే అశుద్ధం అంతా వెళ్ళిపోతుంది. రెండో పాయింట్ ఏమంటే, ఎప్పుడు జరిగిన విషయాలను గురించి ఆలోచన చేయొద్దు, ఇంకా తర్వాత ముందు కోసం కోట కట్టకూడదు, ఆశ ఏదైనా కోరికలు పెట్టుకోకూడదు. ఇప్పుడు ఏం చేయాలనో అది మాత్రం చేయాలి. మూడో మాట ఏమంటే, శరీర నిర్వాహర్త కర్మంతో చేసుకోవచ్చు, కానీ టైం వేస్ట్ చేయకుండా మనకి ఫ్రీగా ఉండే టైం అంతా తలంపు చేసుకొని టైంను సఫల్ చేయాలి. మరియు నాలుగో పాయింట్, కనీసం 8 గంటల సేపు అయినా ఈశ్వరీయ సేవ చేయాలి, అప్పుడు మన ఆత్మ ఉన్నతి అవుతూ ఉంటుంది. మళ్ళీ బాబా వాణి చెప్తారు, ఓం శాంతి. रूहानी बाप बैठ रूहानी बच्चों को अथवा आत्माओं को समझाते हैं. मनुष्य कहते हैं आत्मा की रिस्पॉन्सिबिलिटी है परमात्मा के ऊपर, वही सब आत्माओं की उन्नति और मन की शांति का रास्ता बता सकते हैं. आत्मा रहती है भ्रुकुटी की में सबसे न्यारी. అంటే ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మిక బిడ్డలకు ఆత్మలకు నేర్పిస్తారు. మనుషులు చెప్తారు, ఆత్మది జవాబుదారీ తండ్రి పైన ఉంది, పరమాత్మ పైన. అట్లా పరమాత్మని ఆత్మ ఉన్నతి మరి మనశ్శాంతి కోసం దారి చూపించేది సాధ్యం. ఆత్మ మరి భ్రుకుటి మధ్యలో ఉంటుంది, వేరేగా ఉంటుంది, శరీరం నుంచి వేరుగా. శరీరం లోపలే అయితే శరీరం వేరే, ఆత్మ వేరే. జాస్తి పోతే రోగాలంతా శరీరానికి వస్తుంది, కానీ ఈ భ్రుకుటి మధ్య స్థానంలో ఏమీ కాదు. తలనొప్పి ఏమో వస్తుంది, కానీ ఎక్కడ ఆత్మది సింహాసనం ఉంటుందో అక్కడ ఏ ప్రకారమైన కష్టం ఉండదు. ఎందుకంటే
ఆత్మ అక్కడ విరాజమాన్ అవుతుంది, బ్రుకుటి మధ్యలో ఉంటుంది. ఇప్పుడు ఆత్మ ఉన్నతి అంటే శాంతి ఇచ్చేవాళ్ళు సర్జన్ ఒకరే పరంపిత పరమాత్మ. ఎప్పుడు ఆత్మ ఉన్నతి అవుతుందో అప్పుడు ఆత్మకు ఆరోగ్యం మరియు సంపత్తి రెండు దొరుకుతుంది. ఆత్మ ఉన్నతి అయితేనే ఆరోగ్యం మరియు సంపత్తి రెండు దొరుకుతుంది. శరీరానికి ఎంతైనా మనం చేస్తాం, దాని ఉన్నతి కోసం ఏమి చేసినా సరే ఉన్నతి కానీ కాదు. అయితే శరీరంలో ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది, ఏదో ఒక రోగం, చిన్న పెద్ద రోగం వస్తూనే ఉంటుంది. దాని ఉన్నతి సాధ్యం లేదు పూర్తిగా. ఇప్పుడు ఆత్మ ఉన్నతి అయితే అన్నీ దొరుకుతుంది మనకి. ఆత్మ ఉన్నతి తండ్రి తప్ప వేరు ఎవరు చేసానికి సాధ్యమే లేదు. మరి ఈ ప్రపంచంలో అందరూ శరీరాన్ని ఉన్నతి కోసం ఏమేమి రచన చేస్తారు. హాస్పిటల్, క్లినిక్లు, లాఫింగ్ క్లబ్లు, యోగా సెంటర్స్, ఎక్సర్సైజ్ కోసం, ఏమంతా శరీరం ఉన్నతి కోసం. మరి భోజనంది అది ఇది అంటాం. బాకీ ఆత్మది చడితి కళ అంటే ఎగిరే కళ, ఉన్నతి ఎవరు చేసేది సాధ్యమే లేదు. తండ్రి ఒక్కరే నేర్పిస్తారు ఆత్మ ఉన్నతి ఎట్లా అయ్యింది ఎట్లా అని. అంటే ఆత్మ జీవనం బాగుండాలంటే దాని ఆధారమే ఆత్మ ఉన్నతి పైన ఉంది. మన జీవనం బాగా అయిపోతుంది. ఆత్మలో 16 కళ ఉంటుంది. 16 కళ సంపన్నంగా ఒకప్పుడు ఉండింది. మళ్ళీ ఆత్మ ఇప్పుడు ఏ కళ లేకుండా ఉంది, కళరహితంగా ఉంది. 16 కళ అవుతుంది, మళ్ళీ కళలు తగ్గిపోదు. ఇప్పుడు ఏమీ లేదు. ఇది తండ్రి కూర్చొని మనకు నేర్పిస్తారు. తండ్రి చెప్తారు, సత్యం వల్ల మీకు చాలా సుఖం ఉండింది. ఆత్మ చడితి కళలు ఉంటుంది. అంటే వేరే ఏ సత్సంగంలో కూడా ఆత్మ ఉన్నతి లేక చడితి కళ మాటనే లేదు. అది వాళ్ళందరూ ఎవరికీ తెలియదు. ఆత్మ చడితి కళ ఎట్లా అవుతుంది అని ఏ మనిషికి తెలియదు, ఏ సత్సంగంలో లేదు. ఇక్కడే తండ్రి కూర్చొని మనకు చెప్తారు. వాళ్ళందరూ శారీరక నశాలో ఉంటారు, దేహాభిమానిలా ఉంటారు. తండ్రి మనకు దేహీ అభిమానిగా చేస్తారు. ఆత్మ ఏది తమో ప్రధాన్ అయిపోయిందో దాని సతో ప్రధానిగా చేయించేది బాబాని తండ్రి. ఇక్కడ మరి అందరూ ఏమంతా మాటలు జరుగుతుందో ఈ విశ్వవిద్యాలయంలో ఆత్మీక మాటలే జరుగుతుంది. ఇక్కడ లౌకికంలో అన్ని శారీరక మాటలే జరుగుతూ ఉంటుంది. సర్జన్లు కూడా అక్కడ ఒక హార్ట్ తీసేసి ఇంకొకటి పెడతారు. అయితే ఆత్మని ఎవరితో కంపేర్ చేశాను లేదేంటో, ఉన్కా ఆత్మ సే కోయి కనెక్షన్ नहीं. హార్ట్ను తీసి వేరే పెట్టేటప్పుడు దాంట్లో ఆత్మ పోదు, ఆత్మకు దానికి కనెక్షన్ లేదు. ఆత్మ ఏమో బ్రుక్టి మధ్యలో ఉంటుంది, దాని ఆపరేషన్ అంతా చేసానికి కాదు. अच्छा, बाप समझाते कि आत्मा की उन्नति तो एक ही बार होती है. బాబు చెప్తారు, ఆత్మ ఉన్నతి ఏమో ఒక్కసారి మాత్రమే అయ్యేది, సంగంలో మాత్రమే. आत्मा जब तमो प्रधान बन जाती है तभी आत्मा की उन्नति करने वाला बाप आता है. ఆత్మ ఎప్పుడు తమో ప్రధాన్ అయిపోతుందో అప్పుడు ఆత్మ ఉన్నతి చేశాను. ఆ టైంలో తండ్రి ఆత్మ ఉన్నతి చేయించే తండ్రి అవతరణ అవుతారు. उनके बिगर किसी भी आत्मा की चढ़ती कला हो न सके. తండ్రి లేకుండా అంటే పరంపిత పరమాత్మ లేదంటే ఆత్మది చढ़ती కళ అయ్యేది సాధ్యమే లేదు. बाप कहते हैं ये चीची तमो प्रधान आत्माएं मेरे पास आ नहीं सके. శివబాబా చెప్తారు, ఈ అసహ్యమైన తమో ప్రధాన ఆత్మలు నా దగ్గర వచ్చేదానికి కాదు. సో తుమారి
तुम्हारी पास जब कोई आते हैं तो कहते हैं शांति कैसे मिले अथवा उन्नति कैसे हो, परंतु ये नहीं जानते हैं कि उन्नति के बाद हम कहाँ जाएंगे, क्या होगा। పుకార్తే హే పతిత్ సే పావన్ బనావ్ అంటే మన దగ్గర చాలామంది వచ్చి అడుగుతారు శాంతిగా ఎట్లా ఉండేది, ఆత్మ ఉన్నతిని చెప్పరు, మన జీవనాన్ని ఉన్నతి ఎట్లా ఇది అని అడుగుతారు. అయితే వాళ్ళకు ఇది తెలీదు, ఉన్నతి అయిన తర్వాత ఆత్మ ఎక్కడ పోతుంది, మనం ఎక్కడ పోదాం, తర్వాత ఏమవుతుంది తెలీదు. ఊరికే పాట పాడుతూ పిలుస్తూ ఉంటారు పతిత్ పావన్ రండి అట్లా అని. సో జీవన్ ముక్తిలో తీసుకుపోండి అని చెప్తారు. ఆత్మకు హీ లే జాయింగేనా, పరమాత్మ ఎవరిని పిలుచుకుపోతారు, ఆత్మనే కదా పిలుచుకొని పోతారు ఇంటికి జీవన్ ముక్తిలో. शरीर तो यहाँ ख़त्म हो जाएगा, परंतु ये बातें किसकी बुद्धि में नहीं है. శరీరం ఏమో ఇక్కడే వినాశమైపోతుంది, అయితే ఇదన్ని విషయాలు ఎవరి బుద్ధిలో లేదు. ఏ హే ఈశ్వరీయ మత్, బాకీ वो सब है మానవ మత్. ఇక్కడ ఇది ఈశ్వరీయ మతం, బాకీ లౌకికంలో అంతా మానవ మతం ఉంటుంది. ఈశ్వరీయ మత్ से एकदम आसमान में चढ़ जाते, శాంతి ధామ్ సుఖధామ్ में. ఈశ్వరీయ మత అనుసారంగా మనం నడుచుకుంటే ఒకేసారి పైన ఎక్కేది శాంతిధామ్ సుఖధామ్. फिर ड्रामा अनुसार नीचे भी उतरना ही है. మరి డ్రామా అనుసారంగా కింద కూడా రావాల్సిందే, దిగాల్సిందే. మన आत्मा की उन्नति के लिए बाप के सिवाय और कोई सार्जन नहीं. ఆత్మ ఉన్నతి కోసం తండ్రి తప్ప వేరే ఎవరు సార్జనే లేదు. सर्जन फिर तुमको आप समान बनाते हैं. ఈ सर्जन माने तन समानं చేస్తారు. कोई तो बहुतों की उन्नति अच्छी करते हैं, कोई मीडियम, कोई थर्ड, औरों की उन्नति करते हैं. బాగా చెప్తారు. బిడ్డలు కూడా కొందరు వేరే వాళ్ళ ఉన్నతి కూడా చాలా బాగా చేస్తారు, కొందరు మీడియంగా ఉంటారు, కొందరు థర్డ్ క్లాస్లో ఉంటారు వేరే వాళ్ళ ఉన్నతి చేసేటప్పుడు. आत्माओं की उन्नति का जवाबदार आई ही एक बाप. ఆత్మ ఉన్నతి కోసం రెస్పాన్సిబుల్ పర్సన్ ఒక తండ్రి, జవాబుదారీ ఒక తండ్రి. दुनिया में ये किसको मालूम नहीं है. बाप कहते हैं इन साधुओं आदि का भी उद्धार करने में आता हूँ. మనుషులకు ఇదంతా విషయాలు ఏమీ తెలియదు. తండ్రి చెప్తారు ఈ సాధు సన్యాసులు उद्धाराన్ని కూడా నేనే వచ్చి చేస్తాను. पहले जब आत्मा आती है तो पवित्र ही रहती है, पवित्र ही आती है. अभी बाप आए हैं सबकी उन्नति करने. మొదట్లో ఎప్పుడు ఆత్మ వస్తుందో అప్పుడు పరంధాం నుంచి వచ్చినప్పుడు, కొత్తగా వచ్చినప్పుడు పవిత్రంగానే ఉంటుంది. ఇప్పుడు మరి మన తండ్రి వచ్చినారు ఆత్మ ఉన్నతి కోసం. नंबरवार पुरुषार्थ अनुसार तुम्हारी देखो कितनी उन्नति हो जाती है. नंबरवार पुरुषार्थ अनुसार మనది ఎంత ఉన్నతి అయిపోతుంది. वहाँ तुमको शरीर भी फर्स्ट क्लास मिलता है. సత్యుగంలో మనకు శరీరం కూడా ఫస్ట్ క్లాస్గా దొరుకుతుంది. बाप है ही अविनाशी सर्जन, वही आकर तुम्हारी उन्नति करते हैं. మన తండ్రి అవినాశీ సర్జన్ అయినారు, వాళ్ళే వచ్చి మన ఉన్నతి చేస్తారు. तो तुम ऊंचे से ऊंचे अपनी स्वीट होम में चली जाएंगे. తండ్రి వచ్చి ఉన్నతి చేస్తే మనం శ్రేష్టాది శ్రేష్ట మన ఇల్లు పరంధాముకు వెళ్ళిపోతాం. वो लोग मून पर जाते हैं. మనుషులు మరి చంద్రమండలానికి పోదారు, మనం మరి పరంధాం పోదాం. अविनाशी सर्जन तुमको उन्नति प्राप्त कराने के लिए कहते हैं मामिकम याद करो तो विकर्म विनाश होगा. అవినాశీ సర్జన్ మనకు ఉన్నతి ప్రాప్తి కోసం చెప్తారు, నా ఒకటి తలంపై చేయండి, అప్పుడు వికర్మం వినాశమైపోతుంది. బాప్ విశ్వకి బచ్చోంకు లిబరేట్ కర్తే. ఈ విశ్వంలో ఉండే సర్వాత్మల్ని తండ్రి ముక్తి చేస్తారు.
जब तुम स्वर्ग में जाएंगी तभी और सब శాంతి ధామ్ में होंगे. మనం ఎప్పుడు స్వర్గంలో పోదాము, అప్పుడు మిగతా వాళ్ళందరూ శాంతిధామ్లో ఉంటారు. బాత్ कितना వండర్ఫుల్ కార్య करते, కమాల్ హై బాత్ కి. తండ్రి ఎంత విచిత్ర పని చేస్తారు, చాలా కమాల్, అద్భుతంగా ఉంది తండ్రి పని. తబ్ वो कहते हैं तुम्हारी गति గతి మత్ తుమ్ హీ జాను. అందుకే మనుషులు చెప్తారు నీ గతి నీ మత నీకే తెలుసు అట్లా. ఆత్మ మే హీ గత్ మత్ హై, ఆత్మలోనే కదా మతం. ఆత్మ అలగ్ హో జాయ్ తో మత్ మిల్ నా సక్. శరీర్ నుంచి ఆత్మ వేరే అయిపోతే దానికి ఏం డైరెక్షన్, మతమే లేదు. ईश्वरीय मत से चढ़ती कला, मानव मत से उतरती कला. ये भी ड्रामा में नूंद है. ఈశ్వరీయ మతానుసారంగా నడుచుకుంటే మనం చడ్తీ కళ, మానవ మతానుసారంగా నడుచుకుంటే ఉతర్తీ కళ, కింద దిగేది. ఇది కూడా డ్రామాలోనే ఇట్లా ఫిక్స్ అయింది. वो लोग समझते हैं अभी स्वर्ग बन गया, आगे चल कर के मालूम पड़ेगा कि ये नरक है वह स्वर्ग है. మనుషులు అనుకున్నారు, షౌకార్లు ఏమనుకున్నారు, ఇప్పుడే స్వర్గం అయిపోయింది అట్లా అని ఆ సైన్స్ సాధనాలతో. ఇంకా కొంచెం ముందు పోతే వాళ్ళకి అర్థమవుతుంది ఈ స్వర్గమా నరకమా అట్లా అని. భాషకి ఊపర్ ఇతనా హంగామా కర్తే దుఃఖీ హేనా. భాష పైన కూడా ఎంత గలాట చేస్తారు, చాలా దుఃఖంగా ఉన్నారు. స్వర్గమే దుఃఖ హోతాని, అర్త్క్వేక్ బీ నహీ హోంగి. స్వర్గంలో దుఃఖమే లేదు, అక్కడ భూకంపం కూడా ఉండదు. అభి పురానీ దునియా కా వినాశ్ హోనా హై, ఫిర్ స్వర్గ్ బన్ జాయేగా. ఇప్పుడు ఈ పాత ప్రపంచం వినాశం అయిపోతుంది, మళ్ళీ ఇక్కడే స్వర్గం అయిపోతుంది తర్వాత, వినాశం తర్వాత. फिर आधा कल्प वो भी गुम हो जाता है. कहते हैं द्वारिका सागर के नीचे चली गई. మళ్ళీ ఈ స్వర్గం అర్ధకల్పం అయిపోయిన తర్వాత అది కూడా వెళ్ళిపోతుంది. అందుకే చెప్తారు ద్వారిక సముద్రం కింద వెళ్ళిపోయింది అని చెప్తారు. సోనీకి చీజే నీచే దబ్ గయి, బంగారం అంతా కింద అణిగిపోయింది, కింద వెళ్ళిపోయింది. సోతో జరూర్ అర్త్క్వేక్ సే నీచే జాయింగ్. ఎప్పుడు భూకంపం వచ్చిందో అప్పుడే ఆ బంగారు మహల్ అది ఇది అంతం కింద భూమిలో వెళ్ళిపోయింది. సముద్రకు తొడి కోద్ కర్కే నికాలి, धरती को खोदते हैं तो वहाँ से माल निकलता है. సముద్రాన్ని ఏం తవ్వి చూడరు, బాకీ భూమిని తవ్వితే అక్కడ మంచి మంచి బంగారాన్ని దొరుకుతుంది. बाप कहते हैं मैं सबका उपकार करता हूँ, मेरा फिर सब अपकार करते हैं, गाली देते हैं. मैं तो अपकारियों का भी उपकार करता हूँ, तो मेरी ज़रूर महिमा होनी चाहिए. బాబా చెప్తారు, అంటే తండ్రి చెప్తారు నేను అందరూ ఉపకారం చేశాను, అయితే అందరూ నన్ను అపకారం చేసి ఎంత గ్లాని చేశారు. నేను మరి అపకారీల పైన ఉపకారం చేస్తానంటే నాకెంత మహిమ ఉండాలి. భక్తి మార్గ में देखो कितना मान है. శివ బాబాకు భక్తి మార్గంలో కూడా ఎంత మర్యాద మాన్ ఉంది, అంటే గౌరవం ఉంది. तुम बच्चे भी बाप की कितनी महिमा करते हो. చిత్ర में 32 गुण दिखाते हैं. అంటే మనం కూడా తండ్రిని మహిమ చేస్తాం, తండ్రి చిత్రంలో 32 గుణాలు చూపిస్తాం. अभी तुम भी बाप जैसे गुणवान बन रहे हो तो कितनी पुरुषार्थ करना चाहिए. ఇప్పుడు మనం కూడా తండ్రి సమానం గుణవాన్ అవుతామంటే దానికి ఎంత పురుషార్థం చేయాలి. ఆ గుణాలంతా మన లోపల ధారణ అయ్యేదానికి పురుషార్థం చేయాలి. టైం వేస్ట్ नहीं करना चाहिए. మన టైం వేస్ట్ చేయకూడదు. बहुत हाईएस्ट बात पढ़ाते हैं तो रोज़ ज़रूर पढ़ना चाहिए. ఇంత శ్రేష్టాది శ్రేష్ఠ తండ్రి చదివిస్తున్నారంటే
మన రోజు వచ్చి చదవాలి కదా. ये अविनाशी बाप भी है, टीचर भी है. पिछाड़ी में आने वाली पुरानी से भी तीखे जा सकते हैं. బావతరి మన తండ్రి శివబాబా అవినాశి తండ్రి కూడా అయినారు, టీచర్ కూడా అయినారు, సద్గురు కూడా అయినారు. లాస్ట్లో వచ్చేవాళ్ళు కూడా పాత వాళ్ళకంటే ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు, తీక్షణంగా పోవచ్చు. అభి సారీ దునియాకి ఉన్నతి హో రహీ హై బాప్ ద్వారా. ఇప్పుడు మొత్తం ప్రపంచాన్ని ఉన్నతి అవుతూ ఉంది తండ్రి ద్వారా. कृष्ण को भी गुणवान बनाने वाला बाप है, सबको देने वाला. కృష్ణాని కూడా ఇంత గుణవాన్గా చేసింది శివబాబాని, అందరికీ ఇచ్చేవాడు శివబాబా. బాకీ సబ్ లేతే మిగతా వాళ్ళు అందరూ తండ్రి దగ్గర ఉండి తీసుకునే వాళ్ళు అయినారు. ఈ ఘరానా బన్ రహీ హై నంబర్వార్ పురుషార్థానుసారి. ఈ దైవీ వంశం తయారవుతూ ఉంది నంబర్వార్ పురుషార్థానుసారంగా. बेहद का बाप देखो कितना मीठा, कितना प्यारा है. ऊंचे से ऊंचे बाप द्वारा अभी सबकी उन्नति हो रही है, बाकी तो सबकी सीढ़ी उतारनी. బేహద్ తండ్రి చూడండి ఎంత మధురంగా ఎంత ప్రియంగా ఉన్నారు. శ్రేష్టాది శ్రేష్ట తండ్రి ద్వారా అందరూ ఉన్నతి అవుతుంది. బాకీ మనుషులు ద్వారా అందరూ కింద మెట్లు దిగాల్సింది. మనుషులందరూ మెట్లు దిగుతారు. కమాల్ హే బాప్కి. ఇది బాప్ తండ్రి చేసే అద్భుతమైన పని. బల్ ఖాओ పియో సబ్ కుచ్ కరో, సిర్ఫ్ బాప్కి గుణ గాओ. భలే మీరు భోజనం చేయండి, తినండి, తాగండి, అన్నీ చేసుకొని కూడా శివ బాబా మహిమ చేయాలి, శివ బాబాని మహిమ చేయాలి. ऐसे नहीं बाबा की याद में रहने से खाना नहीं खा सकते, रात को फुर्सत बहुत मिलती है. ఇట్లా కాదు, బాబా తాళంపు చేస్తూ ఉంటే భోజనం చేశాని కాదు, అట్లా లేదు. రాత్రి మనకి ఎంత టైం ఉంది బాబా తాళంపు చేశాను. 8 గంటతో ఫుర్సత్ హై. 8 గంట ఏమో మనం ఫ్రీగా ఉంటాం, టైం ఉంది. बाप कहते हैं कम से कम 8 घंटा इस गवर्नमेंट की सर्विस कर. जो भी आए उनको आत्मा की उन्नति के लिए रास्ता बताओ. అంటే 8 కనీసం 8 గంటల సేపు అయినా ఈ గవర్నమెంట్, ఈశ్వరీ గవర్నమెంట్ది సర్వీస్ చేయాలి. ఎవరు మన దగ్గర వచ్చినా ఆత్మ ఉన్నతి కోసం దారి చూపించాలి. జీవన్ ముక్తి అంటే విశ్వానికి మాలిక్, మరి ముక్తి అంటే బ్రహ్మాండానికి మాలిక్. ఎట్లా అయ్యేది చెప్పాలి. ఇదన్నీ వివరంగా అందరికీ చెప్పాలి. చాలా ఈజీ మాట. పరంతు తక్దీర్ మే నహీ హై తో తక్బీర్ క్యా కర్ సకేంగే. అయితే అదృష్టంలో లేదంటే పురుషార్థం కూడా ఏమీ చేస్తారు. బాప్ సమझाते हैं कि बाप की याद सिवाय आत्मा की जान निकल नहीं सकती है. बाप समझाते हैं कि बाप की याद के सिवाय आत्मा की जंक निकल नहीं सकती है. బాబా చెప్తారు తండ్రి తలంపు లేదంటే ఆత్మలో ఉండే అశుద్ధం పోదు. బల్ ज्ञान सारा दिन सुनाओ, परंतु आत्मा की उन्नति का उपाय याद के सिवाय और कोई नहीं. ఎంత రోజంతా జ్ఞానం వినొచ్చు, అయితే ఆత్మ ఉన్నతి కోసం ఉపాయం తండ్రి తలంపు తప్ప వేరేది లేదు. తండ్రి తలంపే ఆత్మ ఉన్నతికు ఆధారం. बाप बच्चों को बहुत प्यार से रोज़ समझाते हैं, परंतु अपनी उन्नति करते हैं व नहीं करते हैं वो हर एक खुद समझ सकते हैं. తండ్రి ఏమో బిడ్డలకు రోజు చెప్తానే ఉంటారు. అయితే ఆత్మ ఉన్నతి చేసుకున్నారా లేదా ఇది వాళ్ళు తనకే బాగా అర్థమవుతుంది, వాళ్ళకే అర్థమయ్యేది. ये सिर्फ तुम नहीं सुनते हो, परंतु सब सेंटर्स वाले बच्चे सुनते हैं. ये टेप रखी है, ये भी अपने में आवाज़ भर कर जाती है.
सर्विस पर। ये बहुत सर्विस देती है అంటే బాగా చెప్తారు. మధుబన్లో ఉండేవాళ్ళు మాత్రమే కాదు ఇది వినేది, అన్ని సెంటర్స్ కూడా ఈ మురళి పోతుంది. ఈ టేప్ నిండించుకొని బాగా సర్వీస్ చేస్తుంది, అందరికీ వినిపిస్తుంది అని చెప్తారు బాబా. ఎంతో సర్వీస్ చేస్తుంది టేప్ రికార్డ్ కూడా. बच्चे समझते शिव बाबा की मुरली हम सुनते हैं, तुम्हारी द्वारा सुनने से इनडायरेक्ट हो जाती है, फिर यहाँ आते हैं డైరెక్ట్ సున్నే के लिए. అంటే బాబా చెప్తారు చాలామంది బిడ్డలు మనసులో వస్తూ ఉంటుంది, నేను శివ బాబా మురళి వింటున్నాను అట్లా. టేపు ద్వారా వింటే డైరెక్ట్గా శబ్దాలు ఉంది. అయితే ఇక్కడ వినేటప్పుడు బిడ్డలు అనుకుంటారు ఇండైరెక్ట్గా మన ద్వారా వింటారు కదా, అందువల్ల డైరెక్ట్గానే బాబా ముందు పోదారు వినేదానికోసం. సిర్ఫ్ బాబా ब्रह्मा मुख द्वारा सुनाते अथवा मुख द्वारा ज्ञान अमृत देते हैं. మరి శివ బాబా బ్రహ్మ ద్వారా వినిపిస్తారు, అంటే బ్రహ్మ ముఖం ద్వారా జ్ఞానం అమృతం ఇస్తారు. బ్రహ్మ ముఖం ద్వారా జ్ఞానం వినిపించేదంటే జ్ఞాన అమృతం ఇస్తారు. इस समय दुनिया तमो प्रदान हो गई तो फिर उस पर ज्ञान की वर्षा चाहिए. ఈ సమయంలో మొత్తం ప్రపంచం తమో ప్రధాన అయిపోయింది, అందుకే ఈ ప్రపంచానికి జ్ఞాన వర్షం కావాలి. वो पानी की वर्षा तो बहुत होती है, उस पानी से तो कोई पावन नहीं बन सकते. ये है सारी ज्ञान की बातें. మరి నీళ్ళ వర్షం ఏమో చాలా వస్తూ ఉంటుంది, కానీ ఆ నీళ్ళ ద్వారా ఏమీ పావన్ కాదు. ఇదంతా జ్ఞానాని మాటలు, జ్ఞాన వర్షం. बाप कहते हैं अभी जागो, मैं तुमको शांति धाम ले जाता हूँ. आत्मा की उन्नति भी इससे, बाकी सब है जिस्मानी बातें. తండ్రి చెప్తారు ఇప్పుడు లేయండి, మీరు శాంతిధామ్ పోలే, నేను తీసుకుపోయేదానికి వచ్చినాను. ఆత్మ ఉన్నతి దీంట్లోనే ఉంది, బాకీ మిగతా అన్ని శారీరక మాటలు. रूहानी बातें सिर्फ तुम ही सुनते हो, आत्मिक माटलु मन मात्रमे विनेदी. पदंपति भाग्यशाली सिर्फ तुम ही हो, मनमे पदंपति भाग्यशाली आत्मा. बाप है गरीब निवास, गरीब ही सुनते हैं. तब तो बाप कहते हैं अहल्याएं गणिकाओं को भी समझाओ. అంటే తండ్రి చెప్తారు నేను గరీబ్ నివాస్, పేదవాళ్ళే వచ్చి వింటారు. అందుకే బాబా చెప్తారు అహల్యాలు గణికాలు వాళ్ళందరికీ కూడా పోయి ఈ జ్ఞానం చెప్పండి. సత్యుగ్ మే ఐసీ బాతే నహీ హోతీ హై. సత్యుగంలో ఇట్లా శబ్దాలు ఇట్లా వాళ్ళందరూ ఉండరు. ఈ క్యారెక్టర్ అంతా అక్కడ లేదు. అహల్య క్యారెక్టర్, గణికా క్యారెక్టర్. తో वो है बेहद का शिवालिंग, అది బేహద్ శివాలింగ్. अब है बेहद का वैशाली, बिल्कुल ही तमो प्रधान है. అంటే సత్యుగం బేహద్ శివాలింగ్, ఇప్పుడు బేహద్ వైశాల్యం, చాలా తమో ప్రధాన్ అయిపోయినారు మనుషులు. ఇస్సే జాస్తి మార్జిన్ నహీ హై, దీనికంటే ఎక్కువగా ఇంకా లేదు. ఇదే ఫైనల్గా అంత అతిలో వెళ్ళిపోయినారు తమో ప్రధానతాలు. దీనికంటే ఎక్కువ లేదు, మళ్ళీ సతో ప్రధాన్ అయిపోవాలి. అభి ఇస్ పతిత్ దునియాకు చేంజ్ హోనా హై. ఇప్పుడు ఈ పతిత్ ప్రపంచం మారాలి. భారత్ మే రామ్ राज्य और रावण राज्य होता है. जब अनेक धर्म हो जाता है तभी अशांति हो जाती है. ఈ భారతదేశంలోనే రామరాజ్యం మరి రావణ రాజ్యం రెండు ఉంటుంది. ఎప్పుడు అనేక ధర్మం అయిపోతుందో అప్పుడు అశాంతి అయిపోతుంది. లడాయితో లగ్తీ హీ రహతీ హై, అప్పటి నుంచి జగడాలి. అభితో బహుత్ జోర్సే లడాయి హోంగి, ఇప్పుడు చాలా ఫోర్స్గా యుద్ధం జరుగుతుంది. కहीं लड़ाई लग फिर बंद हो जाएंगी, क्योंकि राजाई भी स्थापना हो, కర్మాతీత అవస్థ भी हो. ఇప్పుడంతా ఒక్కొక్క ప్లేస్లో
యుద్ధం స్టార్ట్ అవుతుంది, మరి బంద్ అయిపోతుంది. ఎందుకంటే పూర్తిగా రాజ్యం స్థాపన కాదు. మనందరం రాజ్యం పూర్తిగా స్థాపన చేసి కర్మాతీత అవస్థ దగ్గర వచ్చేస్తే అప్పుడు ఫోర్స్గా యుద్ధం కూడా కంటిన్యూగా ఉంటుంది. అభితో కోయి కైనా సకే, ఇప్పుడు ఎవరిని చెప్పేదానికి లేదు నేను కర్మాతీత అవస్థలో పోయినాను అట్లా అని. ఓ అవస్థ ఆయింగితో పడాయి పూరి హో జాయింగి, మనకు ఆ స్థితి వచ్చేసిందంటే చదువు పూర్తి అయిపోయినట్టుగా. ఫిర్ ట్రాన్స్ఫర్ హో జాయింగి అపనే పురుషార్థ అనుసార్, తర్వాత మనం పురుషార్థ అనుసారంగా ట్రాన్స్ఫర్ అయిపోతాం. అంటే ఇక్కడి నుంచి సత్యుగానికి. ఈ బంబోర్కు ఆగ్తో లగ్ని ఫటాఫట్ వినాశ్ హో జాయేగా, ఈ అంటే ఈ బుష్ కాలిపోతుంది, నిప్పు అంటుకుంటుంది, ఫాస్ట్గా ఇదాన్ని వినాశం అయిపోతుంది, టకటకాని వినాశం అయిపోతుంది. ఇनको కూనీ నాహిక్ ఖేల్ కహా జాతా హై. దీన్నే కూనీ నాహిక్ ఖేల్ అంటే అనవసరంగా చంపేది చేసేది జరుగుతూ ఉంటుంది. అంటే అనవసరంగానే అందరూ చనిపోతారు. నాహిక్ సబ్ మర్ జాయింగి, రక్తకి నదియా బహింగి, అంటే రక్త నది పారేది. ఫిర్ దూద్కి నది బహెంగి, రక్త నది పారుతున్న తర్వాత సత్యుగంలో నెయ్యి నది పారేది. ఆహాకార్ సే జై జైకార్ హో జాయింగి, ఇప్పుడు ఆహాకారం అవుతుంది, తర్వాత జై జైకార్ అయిపోతుంది. బాకీ సబ్ అజ్ఞాన్ నిద్రమి సోతే సోతే హీ ఖతం హో జాయింగి, మిగతా వాళ్ళందరూ అజ్ఞాన్ నిద్రలో నిద్రపోదు వినాశం అయిపోతారు. బడి యుక్తి సే స్థాపన హోతీ హై, చాలా యుక్తిగా ఇప్పుడు స్థాపన అవుతూ ఉంది. సత్యుగ్ త్రేత వాళ్ళు రెడీ అయిపోయినారంటే వాళ్ళందరూ మేల్కున్నారు, రెడీ అయిపోతారు, తర్వాత వినాశం. విఘ్న భీ పడేగా అత్యాచార్ భీ హోంగా, ఇక్కడ విఘ్న కూడా వస్తూ ఉంటుంది, అత్యాచారం కూడా అవుతూ ఉంటుంది, హింస జరుగుతూ ఉంటుంది. अब माताओं द्वारा स्वर्ग का गेट खुलता है तो पुरुष भी, परंतु माता जन्म देती है तो उनको पुरुष से इजाफा ज़्यादा मिलता है. బాబా చెప్తారు అంటే మాతల ద్వారా స్వర్గానికి గేట్ ఓపెన్ అవుతుంది. పురుషులు కూడా ఉన్నారు, కానీ మాతలు జన్మ ఇస్తారు కదా, అందువల్ల పురుషుడి కంటే ఎక్కువగా మాతలకు महिमा. स्वर्ग में तो नंबरवार सब जाएंगे, कोई 2 जन्म मेल के भी बन सकते. అందరూ మరి నంబర్వార్ పురుషార్థానుసారంగా స్వర్గానికి పోతారు. కొన్ని జన్మాలు మనం స్త్రీగా, కొన్ని జన్మాలు పురుషుగా జన్మ తీసుకుంటాం. హిసాబ్ కితాబ్ డ్రామాలో ఎట్లా ఉంటుందో అట్లా. ఆత్మకి ఉన్నతి హోనేసి కితనా ఫరక్ పడి జాతా. ఆత్మ ఉన్నతి అయిపోయిందంటే ఎంత తేడా వచ్చేస్తుంది, మనం ఇక్కడి నుంచి అక్కడ వెళ్ళిపోతాం. కోయితో ఏకదమ్ హైయెస్ట్ బన్ జాతే, కోయితో బిల్కుల్ లోయెస్ట్. కహా రాజా కహా ప్రజ, కొందరు చాలా శ్రేష్టంగా అయిపోతారు, కొందరు చాలా కిందిగా స్థితి. రాజా ఎక్కడ, ప్రజలు ఎక్కడ, చాలా తేడా ఉండలే. मीठे मीठे बच्चों को बाप समझाते अभी पुरुषार्थ कर, योग से पवित्र बन, तभी धारणा हो. బాబా చెప్తారు మీఠే మీఠే బిడ్డలు, తండ్రి చెప్తారు ఇప్పుడు పురుషార్థం చేయండి, యోగం ద్వారా పవిత్ర అయిపోండి, అప్పుడే ధారణ కూడా అవుతుంది. మంజిల్ బహుత్ ఊంచీ హై, చాలా హయ్యెస్ట్ లక్ష్యం, గమ్యం పోయి చేరాలంటే ఇంత హయ్యెస్ట్ ఉంది. अपने को आत्मा समझ बहुत प्यार से बाप को याद करना है. आत्मा का परमात्मा के साथ लव है ना, అంటే మన స్వయం ఆత్మను అనుకొని ప్రీతిగా భావతాళం చేయాలి. ఆత్మకు పరమాత్మ దగ్గర ప్రీతి ఉంది కదా, ఏ రూహానీ లవ్, దీన్ని ఆత్మిక ప్రీతి అని చెప్తారు. దీని నుంచి ఏమవుతుంది, ఆత్మ ఉన్నతి అయిపోతుంది. ఆత్మిక ప్రీతి ద్వారానే ఆత్మ ఉన్నతి అనేది అవుతుంది. జిస్మానీ లవ్ సే గిర్ పడేంగి,
శారీరక ప్రీతి నుంచి కింద పడిపోతారు. తకదీర్ మే నహీ హై తో భాగంతి హో జాతే హై. అదృష్టంలో లేదంటే వాళ్ళు భాగంతి అయిపోతారు. యజ్ఞకి బడి సంభాల్చాయి. యజ్ఞను బాగా చూసుకోవాలి, సంభాలన చేయాలి. మాతాओं की पाई से यज्ञ की सर्विस हो रही है. మాతలది ఒక్కొక్క పైసా నుంచి యజ్ఞ సేవ జరుగుతూ ఉంది. యహా గరీబ్ హీ సౌకార్ బంతే. ఇప్పుడు పేదవాళ్ళే సత్యుగంలో సౌకార్ అయిపోతారు. సారా మదార్ పడాయి పర్ హై. తుమ్ అభి సదా సుహాగిన్ బంతి హో. ఏ సబ్కో ఫీలింగ్ ఆతీ హై. అంటే చదువు పైన అన్ని ఆధారం. మనం ఇప్పుడు సదా సుహాగిన్ అవుతాం ఈ సమయంలో. ఇది అందరికీ అనుభవం అవుతుంది. माला का दाना भरने वालों को कितनी अच्छी फीलिंग्स चाहिए. మాలలో మణి అయ్యే వాళ్ళకు మంచి అనుభవం కావాలి. शिव बाबा को याद करते सर्विस करते रहो तो बहुत उन्नति हो सकती है. శివ బాబా తలంపు చేసుకొని సర్వీస్ కూడా చేస్తూ ఉంటే చాలా ఉన్నతి అయిపోతుంది. శివ బాబాకి సర్వీస్ మీ శరీర్ బి నౌచవార్ కర్నా చాయ్. బాబా సేవలో శరీరాన్ని కూడా అర్పణ చేయాలి. సారా దిన్ నషా రహే. ఏ మాసికా గర్ నహీ హై. రోజంతా నషా ఉండాలి, అంత ఏమి ఈజీ లేదు. దేఖ్నా హై హమ్నే అప్ని కితనీ ఉన్నతి కీ హై. లోపల చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి, నేను ఎంత ఉన్నతి చేసుకున్నాను నాది. బాబా कहते हैं बीती को याद न करो, आगे की कोई आश मत रखो. शरीर निर्वाहत कर्म तो करना है. जो टाइम मिले उसमें बाप को याद करो तो विकर विनाश होंगे. అంటే బాబా చెప్తారు, జరిగిన విషయాలను ఏమి ఆలోచన చేయదు, మరి ఇంకా రేపు కోసం కూడా ఏమి ఆశ పెట్టుకోకూడదు. శరీర నిర్వాహర్తేమో పని చేస్తూ దొరికిన టైం అంతా బాబా తలంపు చేసుకొని వికర్మ వినాశం చేసుకోవాలి. బాబా తలంపు చేస్తేనే వికర్మం వినాశం అవుతుంది. బాబా बांदेलियों को भी समझाते हैं कि तुम्हें पति को बहुत नम्रता प्यार से समझाना है. कोई मारे तो उस पर फूलों की वर्षा करो. బాబా బాందేలి మాతలకు కూడా చెప్తారు, బంధంలో ఉండే మాతలకు, ఒకవేళ మీ పతి ఏదైనా చేస్తే మీరు చాలా ప్రీతిగా వాళ్ళకు చెప్పండి, వాళ్ళు కూడదే మీరు వాళ్ళపైన పూలు వేయండి, అంటే వాళ్ళని మహిమ చేయండి. अपने को बचाने की बड़ी युक्ति चाहिए. మనమే మన రక్షణ చేసానికి యుక్తి కావాలి. ఆంకే బడి శీతల్ చాయ్. మనం చాలా శీతలంగా చూడాలి, మన కాను శీతలంగా ఉండాలి. కభీ హిలే నహి. చాలా పవిత్రంగాను ఉండాలి, శీతలంగా పవిత్రంగా ఉండాలి. వికారి దృష్టి పోకూడదు. ఇస్ పర్ అంగద్ కా భీ మిసాల్ హై. బిల్కుల్ అడోల్తా స్థిరంగా ఉండే మాటలు అంగదుది ఎగ్జాంపుల్ ఇస్తారు, చాలా స్థిరత ఉండింది. तुम सब महावीर हो, जो कुछ पास्ट हुआ उसको याद नहीं करना है. మనందరూ మహావీరులు, ఏమంతా జరిగిపోయిందో దాన్ని తలంపు చేయకూడదు. సदैव हर्षित रहना है, డ్రామా పర్ అటల్ रहना है. సదా హర్షితంగా ఉండాలి. డ్రామా పాయింట్ని స్థిర బుద్ధిలో సదా పెట్టుకోవాలి, దాంట్లో స్ట్రాంగ్గా ఉండాలి డ్రామాలు. बाप खुद कहते हैं मैं भी ड्रामा के बंधन में बांधा हुआ हूँ. బాబా చెప్తారు, నేను కూడా ఈ డ్రామా బంధంలో ఉన్నాను. అంటే గేమ్ జరిగినా అది డ్రామా, అట్లా అని ఉండాలి. బాకీ और कोई बात नहीं, వేరే ఏ విషయం లేదు. कृष्ण के लिए लिखा है स्वदर्शन चक्र से मारा. ये सब कथाएं बाप तो हिंसा कर न सके. ये तो बाप टीचर है, मारने की बात नहीं. బాబా చెప్తారు, శ్రీకృష్ణ చెప్తారు స్వదర్శన్ చక్రంతో ఎవరినో చంపేశారు. వాస్తవంగా అది కథ. తండ్రి ఏమి హింస చేసేది నేర్పించలేదు. ఇక్కడ తండ్రి టీచర్ అయ్యేసి మనకు స్వదర్శన్ చక్రాన్ని జ్ఞానం ఇస్తారు,
చంపేది మాట లేదు. ఏ బాतें सब इस समय की है. ఏమంతం కథలు ఈ సమయంలో ఆత్మిక స్మృతిలో ఉండి జరిగింది. एक तरफ ढेर मनुष्य है, दूसरी तरफ तुम हो. जिसको आना होगा वो आते रहेंगे. ఒక సైడ్ ఎంతమంది మనుషులు ఉన్నారు, ఇంకొక సైడ్ మనం ఉన్నాం. ఎవరికి రావాలని ఉంటే వాళ్ళు వస్తారు. ఇక్కడ కల్పం ముందు లాగా పదవి తీసుకుంటారు. ఎవరు వచ్చి తీసుకుంటారు. इसमें चमत्कार की बात नहीं. దీంట్లో ఏమి అట్లా ఇట్లా మ్యాజిక్ అదంతా మంత్రశక్తి అంత లేదు. बाप रहम दिल है, दुख हरता सुख करता, फिर दुख कैसे देंगे. తండ్రి పేరే ఇది, దుఃఖహర్త సుఖకర్త దయాసాగర్. మరి దుఃఖం ఎట్లా ఇస్తారు? अच्छा मीठे मीठे सिखले दे बच्चों प्रति. माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते. धारणा कोसर मुख्य सार. कम से कम 8 घंटा ईश्वरीय गवर्नमेंट की सर्विस कर अपना टाइम सफल करना है. बाप जैसे गुणवान बनना है. కనీసం 8 గంటల సేపైనా ఈశ్వరీ గవర్నమెంట్ది సేవ చేసి మన సమయాన్ని సఫలం చేసుకోవాలి. తండ్రి సమాన గుణాలను ధారణ చేసుకోవాలి. తండ్రిలాగా ఉండే గుణాలు. सेकंड पॉइंट, जो बीता उसे याद नहीं करना है. बीती को बीती कर సదే హర్షిత్ రానా. ఏమంతా జరిగిందో ఈ అనవసర మాటలంతా మళ్ళీ తలంపు చేయకూడదు, దాని గురించి విచారం చేయకూడదు. ఏం జరిగిందో అయిపోయింది, వదిలే. సదా హర్షితంగా ఉండాలి. డ్రామా పర్ అడోల్ రానా హై. డ్రామాని అనుకుని స్థిరంగా ఉండాలి. वरदान संकल्प बोल और कर्म के व्यर्थ को समर्थ में परिवर्तन करने वाली होली हंस भाव. అంటే సంకల్పం మాట మరి కర్మలో వ్యర్థాన్ని పరివర్తన చేసి సమర్థ స్టేజ్లో ఉండేవాళ్ళు హోలీ హంస భావ. అంటే వ్యర్థాన్ని సమర్థలో పరివర్తన చేసేవాళ్ళు హోలీ హంస భావ. होली हंस అంటే అర్థం ఏమి? होली हंस का अर्थ है संकल्प बोल और कर्म के व्यर्थ को समर्थ में परिवर्तन करने वाले. क्योंकि व्यर्थ जैसे पत्थर होता है, पत्थर की वैल्यू नहीं, रतन की वैल्यू होती है. బాగా హోలీ హంస అంటే సంకల్పం మాట కర్మాన్ని వ్యర్థ నుంచి సమర్థలో పరివర్తన చేసేవాడు. ఏదంటే వ్యర్థం అంటే రాళ్ళలాగా, రాయిది వాల్యూ లేదు, రత్నాలది వాల్యూ ఉంటుంది. होली हंस फौरन फर्क लेते हैं कि ये काम की चीज़ है या नहीं, ये काम की है या नहीं. అంటే హోలీ హంసకు పరిశీలన చేసే శక్తి ఉంటుంది. ఈ సామాన్ పనికి వస్తుందా లేదా, పనికి వచ్చేది తీసుకుంటారు, పనికి రానిది వదిలేస్తారు. कर्म करते सिर्फ ये स्मृति इमर्ज रहे कि हम राजयोगी नॉलेजफुल आत्माएं रूलिंग और कंट्रोलिंग पावर वाली है, तो व्यर्थ जा नहीं सकता है. అంటే పని అంతా చేసుకొని ఈ స్మృతిలో ఉండాలి. నేను రాజయోగి జ్ఞాన స్వరూప్ ఆత్మ, రూలింగ్ మరి కంట్రోలింగ్ పవర్ ఉండే ఆత్మ నేను. అందువల్ల ఏమీ వ్యర్థంగా పోయేది సాధ్యం లేదు. ఏ స్మృతి హోలీ హంస బనా దేతి హై. ఇట్లా స్మృతి ఉంటే హోలీ హంస అయిపోతాం మనం. మరి స్లోగన్, जो स्वयं को इस देह रूपी मकान में मेहमान समझते हैं वही निर्मोही रह सकते हैं. బాబా చెప్తారు, ఎవరు స్వయంని ఈ దేహ రూపీ ఇంట్లో గెస్ట్ని అనుకుంటారు వాళ్ళే నిర్మోహిగా ఉండేది సాధ్యం. అంటే మోహం లేకుండా ఉండేది సాధ్యమవుతుంది. మరి अव्यक्त साइलेंस द्वारा डबल लाइट फरिश्ता स्थिति का अनुभव करो. जैसे जब कोई
ऐसे दिन होता है तो चलते फिरते ट्रैफिक को भी रोक कर 3 मिनट साइलेंस की प्रैक्टिस करते हैं। चलते हुए सभी कार्यों को स्टॉप कर लेते हैं। ऐसे आप भी कोई कार्य करते हो या बात करते हो तो बीच बीच में ये संकल्पों की ट्रैफिक को स्टॉप करने का अभ्यास करो। 1 मिनट के लिए भी मन के संकल्पों को, चाहे शरीर द्वारा चलते हुए कर्मों को बीच में रोक कर अपनी फरिश्ता స్వరూప్ में స్థితి हो जाओ। అంటే బాగుతారు। ఏ విధంగా ఏదైనా స్పెషల్ డే వస్తే నడుస్తూ తిరుగుతూ ఉండే అన్నిటిని స్టాప్ చేసి ట్రాఫిక్ని కంట్రోల్ చేసేస్తారు। 3 మినిట్స్గా అయినా స్టాప్ చేసి సైలెన్స్గా ఉండేది ప్రాక్టీస్ చేస్తారు। అట్లా బాగా చెప్తారు। మనం కూడా ఇక్కడ కార్యమంతా చేస్తూ ఉంటే కూడా 2 మినిట్స్ స్టాప్ చేసేయాలి। 3 మినిట్స్ కోసం ఏదో పని చేస్తూ ఉంటాం, మాట్లాడుతూ ఉంటాం, మధ్యలో సంకల్పాన్ని ట్రాఫిక్ని స్టాప్ చేయాలి। ఇది అభ్యాసం చేయాలి। 1 సెకండ్కైనా సరే మనసులో వచ్చే సంకల్పాలు, 1 నిమిషానికైనా మనసులో వచ్చే సంకల్పాలని, ఈ శరీరం ద్వారా ఏదో పని చేస్తూ ఉంటాం, అన్నీ స్టాప్ చేసి ఫరిష్తా స్వరూప స్థితిలో ఉండాలి। ఇది చాలా అభ్యాసం చేయాలి। ఓం శాంతి। अब वक्त सुनहरा आएगा, ऐ दिल मेरे तू धीरज धर। अब वक्त सुनहरा आएगा, गम की ये रात खत्म होगी, सुख भरा सवेरा पाएगा।
कुछ पल के